జతల బట్టలు ఉంటే 4 జతల బట్టలు కావాలనుకుంటాం. పిల్లలు చదువు లేకపోతే చదువు కావాలనుకుంటాం. అంత ఉంటే కేసీఆర్ నాన్నగారి లాగా పెద్ద వ్యాపారం కూడా చేయొచ్చు అనుకుంటాం. సో ప్రజల్ని మోసం చేయడానికి మనం ఇది ఒక పరిచయం అక్కర్లేనటువంటి ఒక సభగా నేను భావిస్తూ ఉన్నాను వెల్లంపల్లి గారికి. అయినా సరే ఈ సభను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలని చెప్పినటువంటి జగనన్న ఆదేశాల మేరకు ఒక ఆఫీసును ఓపెన్ చేసే కార్యక్రమంలో ఆ పేరుతో మనందరినీ ఇక్కడ చేర్చి ఇది ఒక పరిచయ కార్యక్రమంగా ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఇది రేపటి ఎన్నికల కోసం, రేపటి పోరాటం కోసం ఒక సమూహాన్ని ఎదుర్కొనే క్రమంలో ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా జగనన్న ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఇచ్చేసినటువంటి ఈ సభలో నేను 2 నిమిషాలు మాట్లాడి ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు అనబడేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితకాలం అభివృద్ధి అంటే ఏదో ఏదో అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మాత్రమే చేస్తున్నాడు, అభివృద్ధిని మర్చిపోయాడు అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి మన ముందు ఒక పెద్ద నటనతో ఉన్నటువంటి అనుభవజ్ఞులందరూ కూడా వస్తూ ఉన్నారు. నేను ఒక పేదవాడిగా, అంబేద్కర్ వాదిగా, దళితుడిగా మీ ముందు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. అమర్త్య సేన్ ఏమని చెప్తాడంటే ఈ ప్రపంచంలో ఎదిగినటువంటి దేశాలు కొన్ని, ఎదుగుతున్నటువంటి దేశాలు కొన్ని. ఎదిగిన దేశాలని డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తే ఎదిగాయి, డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయకపోవటం వల్ల అలానే ఇంకా ఎదగడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటంటే ఆయనకు అందుకే నోబెల్ బహుమతి వచ్చింది. ఏ ప్రభుత్వం అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుందో, ఏ ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్లో ముందుండేటువంటి వ్యక్తులు మానవ వనరులను సైతం వాడుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం హ్యూమన్ రిసోర్సెస్ను వాడుకొని ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అది వెల్ఫేర్ అవుతుంది. వెల్ఫేర్ నుంచి డెవలప్మెంట్గా టర్న్ అవుట్ అవుతుంది. వెల్ఫేర్కి ఒక డెఫినేషన్ ఉంది, కానీ వెల్ఫేర్ అంటే కొంతమంది ఎదగటం లేకపోతే కొంతమంది వెనకబడి ఉండటం కాదు. వెల్ఫేర్ అంటే ఇదిగో ఇక్కడ వస్తూ ఉంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ కనపడింది మాకు. ఈ బ్రిడ్జ్ ఎంత కట్టారంటే ఒక కాలువ ఉంది. ఈ కాలువ నుండి బయటికి రావాలంటే ప్రతిరోజు తడిసి రాలేం, దిగి రాలేం, కాబట్టి బ్రిడ్జ్ కట్టాం. ఇప్పుడు అందరూ దాని మీదగా వస్తున్నారు. వెల్ఫేర్ అనే కార్యక్రమం ఈ దేశంలో పేదల్ని, మధ్యతరగతి వాళ్ళని, ఉన్నత తరగతి వాళ్ళని అందరినీ సమానంగా ఉంచేటువంటి ఒక బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిర్మిస్తున్న కార్యక్రమంలో డెవలప్మెంట్ ఎక్కడుందో అని అడుగుతున్నారు. నాకు తెలిసి నేను కూడా ఒక 5-6 డిగ్రీలు చేస్తున్నాను. ఇంజనీరింగ్తో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, తర్వాత ఇంకొక 2-3 పీజీస్ ఉన్నాయి. డెవలప్మెంట్కి ప్రపంచంలో ఎక్కడ కూడా డెఫినేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ కనపడితే మీకు ఎక్కడైనా సరే, బాబు నీ డెఫినేషన్ డెవలప్మెంట్కి ఏంటి అని అడగండి. సైకిల్ నుంచి మోటార్ సైకిల్ కావాలనుకుంటాం, పూరి గుడిసె నుంచి పెంకుటిల్లు కావాలనుకుంటాం, పెంకుటిల్లు ఉంటే సిమెంట్ స్లాబ్ కావాలనుకుంటాం, అది ఉంటే 2 అంతస్తులు కావాలనుకుంటాం, లేకపోతే 2 జతల బట్టలు ఉంటే 4 జతల బట్టలు కావాలనుకుంటాం, పిల్లలు చదువు లేకపోతే చదువు కావాలనుకుంటాం. అంత ఉంటే కేసీఆర్ నాన్నగారి లాగా పెద్ద వ్యాపారం కూడా చేయొచ్చు అనుకుంటాం. సో ఈ వ్యాపారాలు చేసే క్రమంలో కొన్ని వేల కోట్లు కూడా సంపాదించవచ్చు. బట్ వేర్ ఇస్ ద ఎండ్? దేర్ ఇస్ నో ఎండ్. డెవలప్మెంట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తే ఇది డెవలప్మెంట్ అనే దానికి ఒక డెఫినేషన్ లేనటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయటం లేదు. నాకు క్రిస్టమస్కి 2 జతల బట్టలుంటే మేము శుభ్రంగా ఇల్లు కొని పండుగని బాగా చేసుకుంటే 2 జతల బట్టలు, ఇల్లు, పండుగ బాగా జరిగితే దట్ ఈజ్ డెవలప్మెంట్ ఉంది. మాకు 2 పిల్లలుంటే వాళ్ళని బాగా చదివించుకుంటే ఆ కుటుంబానికి అది డెవలప్మెంట్. ఒకవేళ 1 ఎకరా నుంచి 4 ఎకరాలు సంపాదించుకొని వ్యవసాయం చేసుకుంటే అది డెవలప్మెంట్. అంతేగాని 100,000 ఎకరాలు ఉంటేనో లేకపోతే కొన్ని లక్షల కోట్లు వస్తేనో ఇది ఒకటే. దాని తర్వాత ఏమంటుంది? దీనికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఆయన ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు. కొన్ని సభల్లో 7th ఫెయిల్ అయిన అంటాడు, కొన్ని సభల్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన అంటాడు, ఎక్కడో నాకు ఇబ్బంది జరిగింది అంటాడు. ఇవన్నీ తెలీదు. కానీ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్? కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన జనసేన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి మనం కూడా అమాయకంగా అవును కదా
డెవలప్మెంట్ లేదు కదంటే జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి 2,48,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజా డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చాయి. ఇదే అమర్త్య సేన్ చెప్పాడు, కొన్ని లక్షల మంది నాయకత్వం ఈరోజు పైకి వచ్చింది, కొన్ని కోట్ల మంది హ్యూమన్ రిసోర్స్ అందరూ కూడా పనిలోకి వస్తూ ఉన్నారు. ఇది వెల్ఫేర్, ఇది డెవలప్మెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా జగనన్న వెనకాల ఉండి జగనన్న ముందుకు తీసుకెళ్లగలిగితే ఇంగ్లీష్ మీడియం ప్రతి తల్లి తల్లి పిల్లవాడు తన బిడ్డలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. మనందరం కోరుకునేదాన్ని జగనన్న చేసి చూపించాడు. మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఉన్నత వర్గాలకు చెందిన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వెంకయ్య నాయుడు గారు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసేశారు. అంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేకుండా సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి వీళ్ళందరూ కూడా కూలి పనులుగా చేయాలి, వీళ్ళందరూ కూడా ఇళ్లలో పాసి పనులు చేయాలి, లేకపోతే మా తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే మేము అమెరికాలో ఉంటే మా తల్లిదండ్రులకి ముట్టి తోవడానికో నర్సు పనులు చేయడానికో వాళ్ళు ఉపయోగించుకుంటాం, వాళ్ళు ఇంగ్లీష్ చదవడానికి వీల్లేదని చెప్పే దుర్మార్గ వ్యవస్థలో ఉన్నటువంటి మనం దాన్ని ముక్కలుగా ఖండించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇంగ్లీష్ మీడియం ఇచ్చేసి చదువుకోండి మీరందరూ కూడా నా బిడ్డల్లాగా అని చెప్తున్నటువంటి ఈ మానవ సంపదలు కానీ ఎడ్యుకేషన్ కానీ సరిగా దృష్టిలో పెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. పేదలు మోసపోతారనుకుంటారు. పేదలు మోసపోతే కొన్నిసార్లు మాత్రమే, నిరంతరం మోసపోరు. పేదలు విధేయులుగా ఉంటారు కానీ బానిసలు అనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు ఈరోజు పేదల్ని చాలా మందిని అట్టడుగు వర్గాన్ని బానిసలుగా చేసుకోవడం కోసం ఒక గోబెల్స్ ప్రచారం చేస్తామన్నాడు. కొన్ని టీవీలు పెట్టుకుని, కొన్ని పేపర్లు పెట్టుకుని, ఒక గుంపును పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మీరందరూ కూడా ఆయన సైనికులుగా మీ మౌత్ తోటి, మీ ఆలోచన విధానంతో మాకు ఇల్లు వచ్చింది, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా అమ్మకి మా తల్లికి అమ్మఒడి వచ్చింది, మాకున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు మా ఇళ్లలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియేటర్ లేకుండా, ఒక మధ్య దళారు లేకుండా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా డైరెక్ట్ గా మా అకౌంట్ లోకి వచ్చి పడే విధానాన్ని ఈ ప్రపంచంలో చేసి చూపించినటువంటి ఒకే ఒక మగాడుగా, కుర్రవాడిగా, ముఖ్యమంత్రిగా జగనన్న కనబడుతున్న సమయంలో ఆయన ఆలోచనలే జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలి. ఎస్సీ ఈ రాష్ట్రంలో ఒక రణ నినాదాన్ని తయారు చేసి తిరుగుతూ ఉన్నది. ఇది సజ్జల గారి ఆలోచన విధానం ప్రకారం ఆయన అనుమతితో తిరుగుతూ ఉన్నాం. జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలి. ఈ దేశంలో 29 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక ప్రధాని 2-3 సార్లుగా వెళ్తూ ఉన్నాడు. ఏమిటి ఈ ఆలోచన విధానం ఈ దేశం పట్ల? మణిపూర్ తగలబడుతుంటే ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఇంకో ప్రాంతంలో పేదరికం ఉంటే పేదరికాన్ని అడ్రస్ చేయడం కోసం ప్రయత్నం చేశారా? పాత ముఖ్యమంత్రులు కానీ, పాత ప్రధానమంత్రులు కానీ, కొత్త వాళ్ళు కానీ ఒక నూతనంగా పరిపాలన చేస్తున్నటువంటి లీడర్స్ విల్ డూ థింగ్స్ ఆల్వేస్ డిఫరెంట్లీ, దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా డిఫరెంట్ గానే పనిచేస్తా ఉన్నాడు. ఆర్భాటాలు అవసరం లేదు. చేయాలనుకున్న కొన్ని లక్షల కోట్లైనా 1000 కోట్లైనా సరే ఒక సింపుల్ బటన్ తోటి మన ఇళ్ళకి పంపిస్తా ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకొకడైతే దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రచారం అనే ఒక బాగా ఊదుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసే విధానంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల రాష్ట్రం అప్పుల పాలైందంటే ఆయన వల్ల అప్పుల పాలు కాలేదు. ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎదుగుతూ ఉన్న క్రమంలో పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తగ్గిస్తున్నటువంటి యుఎన్ఓ గోల్స్ ప్రకారం, ప్రపంచంలో ఏర్పాటు చేసిన పేదరిక నిర్మూలన గోల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన కొంతమందికి ఆత్రంగా ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఈ పరిపాలన నేనెప్పుడు అధికారంలోకి రావాలని చూసే గుంట నెక్కలకి నచ్చకపోవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిలో దాదాపు 4 కోట్ల మంది పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరైనంగా భావించే ఆలోచన విధానంలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ పరిచయ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంత్రి గారు ఇటువంటి మాజీ ఒక దండం పెట్టి వీళ్ళందరికీ పెట్టు కంటిన్యూస్గా మీరు పెట్టరా? ఒక ఎమ్మెల్యే నమస్కారం పెడుతుంటే పెట్టరా? లేడీస్, మీ ఎమ్మెల్యే గారు 2 చేతులు ఎత్తి జగనన్న ఎలా పెడతాడు అలా పెట్టున్నా అన్న, జగనన్న ఎలా పెడతాడు అలా పెట్టు. మీరు టేక్ ద రెస్పాన్స్ ఫ్రమ్ మీడియా అండ్ ఆల్. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ మై ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మంచి సందేశం ఇచ్చి ప్రజల్ని బాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం కూడా బాగా చెప్పడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి సోదరులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మన ప్రణాళిక వైస్ చైర్మన్ గారైన
మన మల్లా విష్ణు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అదేవిధంగా సర్వానుమూర్తి గారు, లక్ష్మీపతి గారు, ఇతర కార్పొరేట్లు ఎవరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఆఫీస్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దీనికి పెద్దలు రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఎన్నికల టైం కూడా దగ్గరే ఉంది కాబట్టి పోయినసారి 2019లో 151 సీటు కింద గెలిచాం మనం. ఈసారి మొదటి స్థానంలో గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గురించి పెద్దలు, సోదరులు, స్థానిక పార్లమెంటు సభ్యులైన కేసీఆర్ నాని గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు మల్లాది విష్ణు గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే మరి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, అట్లాగే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి చేత నియమింపబడినటువంటి సోదరులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే జూపూడి ప్రభాకర్ గారు, సోదరుడు మన అవినాష్, చిరంజీవి అవినాష్ గారు, అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే మేయర్ గారు, ఆసిఫ్ గారు, స్వామిదాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, డిప్యూటీ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఎన్నికల్లో 2019లో సోదరుడు అంతకుముందు 28,000తో మెజారిటీతో గెలిచినటువంటి ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని 25 ఓట్లతో గెలిచాడు చాలా కృషి చేసి. ఈసారి 25,000తో వెల్లంపల్లి గెలవబోతున్నాడు. అంటే 28,000 ప్లస్తో మరి ఆ రోజు మన సోదరుడు మన విష్ణు గారు ఇది చేస్తే మళ్ళీ ప్లస్ 25,000తో మన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి అభ్యర్థిగా పంపించారో సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవబోతున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ గారు చెప్పారు, ఈ దేశంలోనే పేదల పాలిటి పెన్ను ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా 2,40,000 కోట్ల చిల్లర ఇప్పటి వరకు, రాబోయే ఇంకా 3-4 నెలలు ఉంది, ఇంకా కొంచెం యాడ్ అవుతుంది దానికి. టోటల్గా యావరేజ్ మీద 2.6 lakh crores అంటే 2,60,000 కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అట్లాగే సామాజిక పరంగా కూడా మనం చూసాం మొన్నే సామాజిక న్యాయ శిల్పం. దాదాపు నేను చాలా దళితులు పాలించినటువంటి రాష్ట్రాలు చూసా, దళిత పార్టీలు పాలించినటువంటి రాష్ట్రాలు చూసా దేశంలో ఎంపీగా. కానీ పేదల పాలిటి ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయానికి ఒక నిలువెత్తు నిదర్శనమైనటువంటి మన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్లో, అంటే రాష్ట్ర నడిబొడ్లో మరి అంత పెద్ద ఎత్తున ఆయన గౌరవాన్ని నిలుపుపెట్టినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి రాజ్యాధికారంలో మెజారిటీ షేర్ ఉండాలని చెప్పి